హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి నేను 1/2 కిలో బాసుమతి రైస్ తీసుకున్నాను. వీటిని మనము ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ముందు మనము రైస్ తయారు చేసుకోవాలి. నేను రైస్ని ఈ గ్లాసు కొలతతో తీసుకున్నానండి. అందుకోసమని దీనిలో ఈ గ్లాస్ తోటి 3 గ్లాసుల నీళ్లు వేసుకున్నాను. ఇప్పుడు మనము ఈ నీటిని బాగా మరగనివ్వాలి. దీనిలోనికి మనము కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. ఈ విధంగా మనము నిమ్మకాయ రసం వేయటం వల్ల మనకి రైస్ చాలా పొడి పొడిగా వస్తుందండి. ఈ విధంగా నీళ్ళు బాగా మరగాలండి. ఇప్పుడు దీనిలోనికి ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ వేస్తున్నాను. ఈ రైస్ని మనము ఒక 90% ఉడికించుకుంటే సరిపోతుందండి. హై ఫ్లేమ్లోనే ఉంచి వీటిని మనము ఉడికించుకోవాలి. రైస్ 90% ఉడికిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ రైస్ని మనము వడకట్టుకోవాలి. ఈ విధంగా మనము గంజి వార్చుకున్న రైస్ని మనం ఒక ప్లేట్లో వేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఈ రైస్ని మనం ప్లేట్ అంతా కవర్ అయ్యేటట్టు ఈ విధంగా పరుచుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత రైస్ని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనము ఎగ్ని రెడీ చేసుకుందాము. దానికోసమని నేను ఒక 1/2 స్పూను మిరియాల పొడి గిన్నెలో వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు దీనిలో కొద్దిగా నీళ్లు వేసి వీటిని బాగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా నీళ్లు వేసి కలుపుకోవటం వలన ఈ రెండు కూడా మనకి ఎగ్లో బాగా అబ్జర్వ్ అవుతాయండి. ఇప్పుడు నేను 1/2 కిలో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి నేను 4 కోడిగుడ్లు వాడుతున్నాను. దీన్ని ఈ విధంగా మనం దీనిని బాగా విలకట్టుకోవాలండి. ఎగ్ని రెడీ చేయడానికి నేను ఒక చిన్న కడాయి పెట్టుకున్నానండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. మనము రెడీ చేసుకున్న ఎగ్ని ఇందులో వేస్తున్నాను. దీనిని ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి. ఈ విధంగా 2 సైడ్లు బాగా వేగిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకుందాము. ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి నేను ఒక గిన్నె పెట్టుకున్నాను. దీనిలోనికి నేను ఆయిల్ వేస్తున్నానండి. నేను ఒక 3 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలోనికి నేను మనం రెడీ చేసుకున్న ఆమ్లెట్లో 1/4 భాగాన్ని దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనికి 3 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నాను. వీటిని వేస్తున్నాను. చిన్న అల్లం ముక్కని ఈ విధంగా కట్ చేసుకున్నాను చిన్నగా. వీటిని కూడా వేస్తున్నాను. వీటిని కొద్దిగా వేయించుకుందాము. ఇప్పుడు దీనిలోనికి 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నాను. వీటిని కూడా వేస్తున్నాను. ఒక ఉల్లిపాయని ఈ విధంగా చిన్న స్లైసెస్ లాగా కోసుకున్నాను. వీటిని కూడా వేస్తున్నాను. ఉల్లిపాయ వేసిన తర్వాత కొద్దిగా వేయించుకోవాలి. లేతగా ఉన్న ఫ్రెంచ్ బ్రెయిన్స్ అండి. వీటిని ఒక 10 తీసుకొని ఈ విధంగా చిన్నగా తురుముకున్నాను. వీటిని కూడా వేసేస్తున్నాను. ఒక చిన్న క్యారెట్ని తీసుకుని ఈ విధంగా తురుముకున్నాను. వీటిని కూడా దీనిలో వేసేస్తున్నాను. చిన్న క్యాబేజీ ముక్క తీసుకుని ఈ విధంగా పొడవుగా తురుముకున్నాను. దీన్ని కూడా దీనిలో వేసేస్తున్నాను. వీటిని అన్నిటిని మనము స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించుకోవాలి. వెజిటబుల్స్ వేగుతున్నప్పుడు మనం కొద్దిగా పెప్పర్ పొడి వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. కూరగాయలన్నిటినీ నేను ఒక 7 నిమిషాలు వేయించుకున్నాను. ఇప్పుడు చల్లారి పొడి పొడిగా తయారైన రైస్ని నేను ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా పెప్పర్ పొడి వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనికి నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అనేది మీరు చూసి వేసుకోండి, ఎందుకంటే మనం రైస్ ఉడికేటప్పుడు వేసాము, ఆమ్లెట్లో వేసాము, కూరగాయల్లో కూడా వేసాం కదా.
ఉప్పు అనేది చూసి వేసుకోండి. ఇప్పుడు మనం ఈ రైస్ని కొద్దిగా కలుపుకుందాము. ఇప్పుడు దీనిలోని నేను డార్క్ సోయా సాస్ అండి 1 స్పూన్ వేస్తున్నాను. 1/2 స్పూను రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను. 1/2 స్పూన్ వెనిగర్ వేస్తున్నాను. దీన్ని ఒక్కసారి కలుపుకుందాము. మిగిలిన ఎగ్ని నేను దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనము బాగా కలుపుకోవాలి. ఈ ఎగ్ అంతా కూడా చిన్న చిన్న పీసెస్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారా, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మనం ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే రెడీ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోయిందో లేదో చూసి అవసరమైతే మనం కలుపుకోవచ్చు. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. నేను దీన్ని డిష్ అవుట్ చేసుకుంటున్నాను. చూసారా, ఎంతో టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయండి, రుచి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.